ఫస్ట్ డే ఆఫ్ షూట్ వైజాగ్ దిగి వైజాగ్ నుంచి ఒక 3.5 hours ఎంతో జర్నీ అది చేసి వెళ్ళాక వెంటనే క్యారవాన్ లో అవి లేవండి మాదంతా. అండ్ ప్రాక్టికల్లీ పాసిబుల్ లొకేషన్ కాదన్నారు. నాకు ఎందుకు అనేది అర్థం కాల. బట్ దెన్ అక్కడికి వెళ్ళాక ఫస్ట్ గుడికి తీసుకెళ్లారు. ఓకే, అక్కడ దండం పెట్టుకున్నాను, కొబ్బరికాయ కొట్టాలన్నారు, అంతా అయింది. చూస్తున్నాను చుట్టుపక్కల మొత్తం అడవే ఉంది. ఎదరికెళ్తే రోడ్డు ఉంది, అంతే కొండలు దిగిపోతున్నాయి. బట్ ఇంకేం కనిపించట్లా. ఎక్కడ అంటే ఇక్కడే మనలో లొకేషన్ అంటున్నారు, సెట్ అంటున్నారు, అన్ని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, కానీ ఏం చెట్లు తప్ప ఏం కనిపించట్లా. అవి కూడా మిరియాల చెట్లు. సో కట్ చేస్తే దిగి ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలి అని. ఆ దిగడం కూడా జస్ట్ స్లిప్ అయితే వితౌట్ లిఫ్ట్ 10th floor నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చినట్టు అనమాట. ఇలాంటి ఇంక్లినేషన్ లో దిగుతూ దిగుతూ వెళ్ళాక ఇక్కడ నిజంగా సినిమాటిక్ గా అంటే అంత కష్టపడి ఎందుకు వెళ్ళాక ఓపెన్ అయిన విజువల్ ఏంటంటే అది మన సుందరం మాస్టర్ లో మిరియాల మెట్ట విజువల్ అనమాట. చాలా సంవత్సరాలు కంచేసుకుని బతుకుతున్న ఒక ట్రైబల్ కథ అని నాకు నాయక్ చెప్పిన వెంటనే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. బట్ నాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇదివరకు ట్రైబల్ సినిమాలో వచ్చిన ఫీల్ కానీ, లుక్ కానీ, స్లాప్స్టిక్ కామెడీ కానీ ఇలాంటివి కాకుండా ఒక ఫ్రెష్గా దీన్ని డీల్ చేయాలి, ఎలా డీల్ చేయబోతున్నాం అనేది నా బిగ్గెస్ట్ క్వశ్చన్. మిరియల్ మెట్ట అనే ఊరు క్రియేట్ చేయాలనుకునేటప్పుడే అది పాడేరు నుంచి కొంచెం దూరంలో ఉన్న ఒక విలేజ్లో ఒక మధ్యలో ఒక చిన్న ఫారెస్ట్ లాంటి ప్లేస్ మధ్యలో ఒక చిన్న ప్లేస్ దొరికింది. దాన్ని మేము అంతా క్లీనప్ చేసినప్పుడు మాకు అనిపించిన ఛాలెంజెస్ ఏంటంటే, మేము ఒక విలేజ్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా చాలా ట్రాన్స్పోర్ట్ అవసరం అవుతుంది. అది ఆర్ట్ డైరెక్టర్కి చాలా పెద్ద ఛాలెంజ్ అయింది. ఆ కర్రలు తీసుకురావడం, ఇది తీసుకురావడం, ఆ విలేజ్ సెటప్ చేయడం, దానికి చాలా చాలా టైం పట్టింది. దాని తర్వాత నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే, హట్స్ కొత్త షేప్లో కావాలి అనుకున్నాం. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆర్ట్ డైరెక్టర్ కొత్త స్కెచెస్ ఇచ్చాడు. 3 feet హైట్లో ఇల్లు కడదామని చెప్పేది ఆర్ట్ డైరెక్టర్ చెప్పాడు. సో అది చాలా అడ్వాంటేజ్ అయింది, ఆ సెట్కి ఒక న్యూ లుక్ తీసుకొచ్చింది. మిరియాల మెట్ట ఫస్ట్ నాయక్ నాకు మిరియాల మెట్ట స్టోరీ చెప్పిన తర్వాత నా మైండ్లో ఒకటి వచ్చింది, కొత్తగా ఉండాలి. మీరు జనరల్గా చూసే ఉంటారు చాలా చాలా మూవీస్లో రెగ్యులర్గా ఈ టెక్స్చర్ కానీ, ఈ కలర్ టోన్స్ కానీ రెగ్యులర్గా మాత్రం ఉండదు. నేను దానికోసం ట్రై చేశాను, అదే మ్యాక్సిమం ఇచ్చాను కూడా. వీ కుడ్ సీ దట్ విలేజ్ బీయింగ్ దేర్. ఆ ఫారెస్ట్ మధ్యలో చుట్టుపక్కలంతా చెట్లు ఉన్నాయి, అక్కడ సెట్ వేస్తే బాగుంటుందని మాట్లాడుకున్నాం. చంద్ర దగ్గర ఆల్రెడీ హీ హ్యాడ్ రెఫరెన్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సెట్ అండ్ ప్రాప్. సో అది అంత డీటెయిల్గా ఆల్రెడీ ఉండడం వల్ల వీ కుడ్ విజువలైజ్ ద మూమెంట్ వీ సా ద లొకేషన్. అక్కడ ఇంకా వర్క్ చేయాలి అనేది మనకు తెలిసినా కూడా, బట్ వీ కుడ్ విజువలైజ్ దట్ ఓకే దిస్ విలేజ్ ఇస్ దేర్ అన్నట్టు. There is a lot of aesthetic pleasure to it, because we shot in different caves, చాలా ఎగ్జాటిక్ కేవ్స్ లో చేసాం. అండ్ మేము ఒక వాటర్ ఫాల్ దగ్గర షూట్ చేసాం. ఇన్ఫాక్ట్ దే వర్ సేయింగ్ దట్ వాజ్ మన సినిమా ఫస్ట్ సినిమా అక్కడ షూట్ చేయడానికి. సో ఇలాంటి లొకేషన్స్ ని, ఎగ్జాటిక్ లొకేషన్స్ ని ఎక్స్ప్లోర్ చేసి, స్మాల్ ఫిల్మ్స్ ఆర్ కాంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ ఆర్ నాట్ జస్ట్ అబౌట్ కాంటెంట్ బట్ ఆల్సో విజువల్ ప్లెజర్ కూడా ఉంటుంది అని ద డైరెక్టర్, ద ప్రొడక్షన్, దే ఆల్ మేడ్ ష్యూర్ దట్ ఆల్ దిస్ ఎస్థెటిక్ ఇస్ బీయింగ్ యాడెడ్. కట్టిన గుడిసెలు అండ్ షెడ్స్ అవన్నీ అన్నీ కూడా అక్కడ లోకల్గా అవైలబుల్గా ఉన్న మెటీరియల్స్ని తీసుకొని దే ఫౌండ్ వేస్ టు క్రియేట్ దెమ్ ఫ్రమ్ లోకలీ అవైలబుల్ మెటీరియల్స్ అన్నమాట. సో ఏది కూడా ఈజీగా ఉండడానికి కానీ ఆర్ జస్ట్ చీట్ చేసి వయబుల్గా ఉండడానికి కానీ అట్లా కన్స్ట్రక్ట్ చేసినవి కావు. లాట్ ఆఫ్ ఫీల్స్ ఆల్సో అరౌండ్ మిరియాల మెట్ట. సో స్టీరియోటైపిక్ లైఫ్లో మనం చాలా చాలా చిన్న విషయాల్లో ఒక టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్లో ఉండిపోతాం. అలాంటి స్టీరియోటైపిక్ మైండ్ సెట్స్ అన్నిటిని చిన్న స్లోగా సర్కాస్టిక్గా క్వశ్చన్ చేసే విధంగా ఒక కథ ఉంటే బాగుంటుంది. పెన్ను పెట్టినప్పుడు ఫస్ట్ వచ్చిన ఐడియా ఏంటంటే, ఐడియల్ హీరో ఎవరైతే మనం అందరం చూసే ఐడియల్ హీరో, దాన్ని బ్రేక్ చేయడంతో స్టార్ట్ చేద్దామని రాసుకున్నాం. ఫస్ట్ అది బ్రేక్ చేద్దామని చెప్పి పెన్ను పెట్టినప్పుడు రాసిన క్యారెక్టర్ సుందరం. డెఫినెట్గా అవన్నీ మాట్లాడే వాళ్ళు ఇక్కడ రెగ్యులర్ వాళ్ళు ఉండకూడదు కాబట్టి, ఆ వరల్డ్ ఇంకా డెఫినెట్గా కొత్త వరల్డ్ అవ్వాలని కాబట్టి మిరియాల మెట్ట అనే వరల్డ్ క్రియేట్ చేసి త్రూ అలా చెప్దాం కదా అని డిసైడ్ అయ్యాం అనమాట. బేసిక్గా మిరియాల మెట్లో అక్కడే ఫ్యాబ్రిక్స్ కానీ ఏవైనా కానీ వాళ్ళే వీవింగ్ చేసుకుని, యాక్సరీస్ కానీ డ్రెస్ కానీ ప్రతి దానికి ఒక యూజ్ ఉంటుంది. వాళ్ళు వేసుకుంది ఏది కుట్టి లేదు, బేసిక్గా ప్రతిదీ ఒక డ్రేపింగ్తో చేసిందే. కలర్స్ అన్ని న్యాచురల్ కలర్స్ లాగా. సో కలర్ టోన్స్ అన్నీ అక్కడ లీవ్స్ నుంచి వచ్చేది, శాండ్ నుంచి వచ్చే కలర్స్, సో న్యాచురల్ డైస్ లాగా. ఈ వరల్డ్కి యూనిక్నెస్ తీసుకురావడానికి క్యాస్టింగ్ చాలా హెల్ప్ అయింది. ఈ ఆర్టిస్టులందరినీ క్యాస్ట్ చేయడం అనేది ఒక ప్రాసెస్ పక్కన పెడితే, వీళ్ళందరికీ జస్ట్ మన రోల్కి సూట్ అవుతారని ఫిక్స్ అయిన ఇమీడియట్ వాళ్ళకి చాలా చిన్న ఇన్పుట్ ఇచ్చి మనం సెట్స్ వరకు తీసుకొచ్చాం. సీన్ షూట్ చేస్తున్నాము అంటే షూట్ చేసిన ఇమీడియట్ వాళ్ళ ఫేసెస్ మీద నాకు రియాక్షన్ కనబడితే ఎస్ ఈ సీన్ వర్కౌట్ అవుతుంది అని అప్పటికప్పుడు మేము అనుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. అలా ఈ సినిమాకి చాలా సీక్వెన్సెస్ వర్కౌట్ అయ్యాయి. వ్యానిటీస్కి సపోర్ట్ లేని ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడం,
జస్ట్ మొబైల్ టాయిలెట్స్ అక్కడ ఉండేవి, ఒక చిన్న టెంట్లో కాస్ట్యూమ్ చేంజ్ చేసుకునేవారు. సో ఇలాంటి తక్కువ రిసోర్సెస్ ఉన్న ప్లేసెస్లో చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేశారని చెప్పాలి వాళ్ళు. యాక్చువల్లీ వాళ్ళు ఒక పెద్ద ట్రీ వేసుకుని ఉన్నారు, క్యారెక్టర్ ట్రీ. యూనో ఆ ట్రీలో ప్రతి క్యారెక్టర్ అట్రిబ్యూట్స్, వాడి ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అసలు మొత్తం ఆ డిసెండెంట్స్ ఏంటి. సో ఆ లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ జరిగింది casting లో. ఇట్ వాజ్ నాట్ లైక్ ఈ క్యారెక్టర్కి ఎవరో కావాలి వాళ్ళని తీసేసుకుందాం అని. ఈచ్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఈజ్ స్పెసిఫికలీ డిజైన్డ్ ఫర్ దేర్ రోల్ అండ్ దే ఆర్ ఇన్ ద స్టోరీ ఫర్ అ స్పెసిఫిక్ రీజన్. ఊరికే ఒక కథా వస్తువులా కాకుండా వాళ్ళని పెట్టారు అంటే దెర్ ఇస్ అ రీజన్, టు కన్వే సంథింగ్ త్రూ దెమ్. వాళ్ళందరూ కూడా దే ఆర్ సో ప్యాషనేట్ అండ్ దే గేవ్ దేర్ 100%. ఆల్ ద క్యారెక్టర్స్, ఐ థింక్ వీ హ్యాడ్ పీపుల్ ఏజింగ్ బిట్వీన్ 5 years to 75 years ఆల్సో ఇన్ అవర్ మూవీ. సో వాళ్ళందరినీ అక్కడికి తెచ్చినందుకు, వాళ్ళందరినీ అలా క్యాష్ చేసినందుకు దే డిడ్ అ బ్యూటిఫుల్ జాబ్. I am playing a person who lives in Mirialametta. So మా అందరి రోల్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, వెరీ సింపుల్, వెరీ ప్యూర్, వెరీ ఇన్నోసెంట్, లైక్ ఐ సెడ్. సో సమ్వేర్ వీ వర్ ఆల్ జస్ట్ హ్యాపీ బీయింగ్ ఇన్ దాట్ స్పేస్ అండ్ ఇన్ దాట్ ఎన్వైర్న్మెంట్. కొన్నాళ్ళు కొన్ని గంటలు బయట ప్రపంచాన్ని మర్చిపోవచ్చు అన్నట్టుగా వీ వర్ ఆల్ ఇన్ అ వెరీ వెరీ హ్యాపీ స్పేస్ ఆన్ సెట్. యాజ్ వెల్ యాజ్ మీరు ఊర్లో చూసుకున్నా కానీ, మిరియాలమెట్ట అనే ఊర్లో మీరు టీజర్లో చూసుంటారు, దర్ ఇస్ అ బాయ్ హూ సెస్ మా ఊళ్ళో పనిచేసిన వాడికే తిండి అని. సో ఎవ్రీ వన్ సర్వ్స్ అ పర్పస్ ఆ ఊళ్ళో. ఎవ్రీ వన్ హ్యాస్ అ వెరీ డిఫైన్డ్ రోల్ విచ్ దే లివ్ అప్ టు. Similarly with the characters in this film, we all have our own space. So that's something that we all enjoyed.